సామలపల్లి గ్రామ పెద్దలందరికీ కేవీపీఎస్ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఏంటంటే ఈరోజు సత్యసాయి జిల్లా చిలుంతూరు మండలం పాత సామలపల్లి గ్రామం దాదాపు అంటే 3 రోజుల క్రితం పంచాయతీ సెక్రటరీ గారు వచ్చి దళిత విభాగాల్లో ప్రవేశించి అక్కడ ఉన్నటువంటి మురుగునీరు అలాగే మరుగుదొడ్డి నీరు అంతా చెర్లేకి పోయి కలుషితమవుతున్నాయి. ఆ కలుషితం వల్ల ఈరోజు గ్రామంలో ఉన్నటువంటి వారందరికీ వ్యాధులు వస్తున్నాయి. ఆ వ్యాధులు వస్తే చాలామంది చనిపోయే ప్రమాదం ఉంది. మీరంతా ఇంకుడు గుంతలు చేసుకొని వాళ్ళ స్థలాల్లో మీరు మరుగుదొడ్లు కట్టుకోవాలని చెప్తుంది. ఇది మంచి సుపరిమాణమే. కానీ ఇక్కడికి వచ్చి మిగతా అదర్ కాస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ఒక న్యాయము, ఇక్కడ దళితుల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఒక న్యాయం చేయడము, ఇది పంచాయతీ సెక్రటరీ గారికి మేము తెలియజేస్తున్నది ఏమంటే, ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లోకి వచ్చి ఇక్కడ వివక్ష చూపిస్తూ గ్రామాల్లో ప్రశాంతంగా ఉన్నటువంటి గ్రామాల్లోకి వచ్చి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు లేకపోతే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడే విధంగా ఈరోజు ఒక గ్రామంలోకి వచ్చి పంచాయతీ సెక్రటరీ గారు ఈ విధంగా మాట్లాడము చాలా సిగ్గుసేటుగా భావిస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వ అధికారిగా ఉండేవాళ్ళు ఇక్కడ పరిశీలన చేసి అక్కడ ప్రతి ఒక్కరిని కూర్చోబెట్టి అక్కడ గ్రామంలో కూర్చొని ఏం జరిగింది ఫస్ట్ సమస్య పరిష్కారం చేయాలి. అట్లా కాకుండా గ్రామాల్లోకి వచ్చి చిచ్చలు పెట్టి దళితుల వాళ్ళు నీళ్ళు అన్నీ చెరలేకపోతున్నాయి, మరుగుదొడ్డి నీళ్ళు అన్నీ చెరలేకపోతున్నాయి, పెద్ద ఎత్తున కలుషితమవుతున్నాయి. ఆ కలుషితం వల్ల గ్రామాల్లో వ్యాధులు వస్తున్నాయని చెప్తున్నారు. కానీ ఇతరత్ర కులాల వాళ్ళు పోయిన మాత్రం సెక్రటరీ మేడం గారు కనపడడం లేదు. ఇప్పటికైనా పంచాయతీ సెక్రటరీ గారు ఇంకో తూరు దీన్ని పరిశీలించి ఎవరికైతే దళితులకు డిమాండ్ నోటీసులు పంపించినారో దాన్ని ఇంకో తూరు పరిశీలన చేసి ఆ ఇచ్చినటువంటి నోటీసులు వెనక తీసుకోవాలా. లేని పక్షంలో ఈ దళితులందరినీ ఏకం చేసి కేవీపీఎస్ ఆధ్వర్యంలో పంచాయతీ ఆఫీస్ దగ్గర వచ్చి దీనిపైన పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కేవీపీఎస్ జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు గ్రామాల్లో అనేక పరిశుభ్రత ఏర్పడుతుంది. పంచాయతీ సెక్రటరీగా ప్రభుత్వ అధికారిగా నువ్వు చేయాల్సిన పని ఇది. అట్లాంటిది పోయి గ్రామాల్లోకి వచ్చి చిచ్చులు పెట్టి గ్రామాల్లో వచ్చి గ్రూపులు పెట్టి ఈ విధంగా మాట్లాడడం తగదు. అందుకనే మేమంతా ఇంకో తూరు కేవీపీఎస్గా మేము తెలియజేసేది ఏమంటే, పచ్చిగా ఉన్నటువంటి గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు ఇంకో తూరు ప్రవేశించి దీనిపైన ప్రత్యేక చొరవ తీసుకొని వాళ్ళ సమస్యను పరిష్కారం చేయాలా. లేదంటే దళితులందరినీ ఏకం చేసి వాళ్ళ యొక్క సమస్యల కోసం మీ పంచాయతీ ఆఫీస్ ముందర పెద్ద ఎత్తున ధర్నా చేస్తామని కేవీపీఎస్ జిల్లా కమిటీ తరఫున తెలియజేస్తున్నా. నా పేరు జి హనుమయ్య, కేవీపీఎస్ జిల్లా అధ్యక్షులు.